హాయ్ టీమ్. ఈ వీడియోలో మనం అటెండెన్స్ ఎలా పంచింగ్ వేయాలి, అదేవిధంగా అటెండెన్స్ సమ్మరీ ఎక్కడ చెక్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందుగా మీరు యాప్ ఓపెన్ చేసి మీరు ఏదైతే పిన్ 4 డిజిట్ పిన్ సెట్ చేసుకున్నారో ఆ 4 డిజిట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ డేటా సింక్రనైజ్ చేయాలని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాన్ని సింక్రనైజ్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ ఆప్షన్ మీకు అటెండెన్స్ అనేది ఒక ఆప్షన్ కనపడుద్ది. దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అక్కడ మీకు లొకేషన్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుద్ది. కింద యాడ్ ఇమేజ్ అని ఉంది. అది యాడ్ ఇమేజ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కెమెరా ఓపెన్ అవుద్ది. మీరు ఫోటో తీసుకోవాలి. తర్వాత మీకు టాప్లో టిక్ మార్క్ కనపడుద్ది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అక్కడికి సబ్మిట్ అయిపోయింది. తర్వాత సెలెక్ట్ స్టేటస్, ఆ ఫోటో కింద సెలెక్ట్ స్టేటస్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ ప్రజెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ ప్రజెంట్ దాని మీద మీరు క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ చేయాలి. తర్వాత సబ్మిట్ కొట్టేయండి. ఆటోమేటిక్గా మీ అటెండెన్స్ అనేది సేవ్ అవుద్ది. మనం అటెండెన్స్ సమ్మరీ ఎలా చెక్ చేసుకోవాలని చూసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత టాప్లో లెఫ్ట్ సైడ్ మీకు 3 లైన్స్ కనపడతాయి. దాని మీద క్లిక్ చేస్తే అటెండెన్స్ సమ్మరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. తర్వాత అక్కడ మీకు రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా, ఆ రెడ్ కలర్ కనపడిన డేట్స్లో మీరు అటెండెన్స్ పంచింగ్ వేయనట్టు అర్థం. అటువంటప్పుడు మీరు అక్కడ ఏం చేయాలంటే ఎక్కడైతే మీరు అటెండెన్స్ వేయాలో అక్కడికి వెళ్ళి మీరు ఆ డేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అక్కడ అప్లై ఓడి అనే ఆప్షన్ కనబడుద్ది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది ఫర్గట్ టు పంచ్ అని. ఆ ఫర్గట్ టు పంచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ రిక్వెస్ట్ సబ్మిట్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక నెలకి మీరు 2 ఓడీలు మాత్రమే సబ్మిట్ చేయగలరు. ఓకే, ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, లేదంటే మీ మేనేజర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.